సో వెల్కమ్ టు నాగేనా మ్యాథ్స్ డే 46 మ్యాథ్స్ ఆన్లైన్ క్లాసులకి అందరికీ కూడా స్వాగతం. సో మనం రియల్ నెంబర్స్ చాప్టర్ ఇప్పుడు 12 పార్ట్స్ చెప్పుకున్నాం. ఈ 12 పార్ట్స్ తోటి ఈరోజు చెప్పుకోబోయే 13 పార్ట్ తోటి ఈ రియల్ నెంబర్స్ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. సో ఈ రియల్ నెంబర్ చాప్టర్లో మనం ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.5లో ఉన్నాం. ఎక్సర్సైజ్ 1.5లో 5 ప్రాబ్లమ్స్ వరకు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఎంత ఇంపార్టెంట్ అంటే పబ్లిక్ ఎగ్జామినేషన్లో చాలాసార్లు వచ్చినాయి. సో ఈరోజు క్లాసు చాలా ఇంపార్టెంట్ అనమాట, అందరూ కూడా జాగ్రత్తగా వినండి. సో అదేవిధంగా ఈరోజు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంటాయి. సో దీంట్లో షో దట్ log 2 ఈజ్ రేషనల్ అనే ప్రాబ్లం ఉంటుంది. సో 9th ప్రాబ్లం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ ప్రాబ్లం. అదేవిధంగా మనం ఈరోజు ఈ చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత రేపటి నుంచి మనం సీకెంట్స్ అండ్ టాంజెంట్స్ టు ఏ సర్కిల్ అనే ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం. వృత్తానికి స్పర్శరేఖ మరియు ఛేదన రేఖ అనే చాప్టర్. దాంట్లో ఓన్లీ 2 ఎక్సర్సైజెస్ ఉంటాయి, అయినప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అది. సో అదేవిధంగా రియల్ నెంబర్స్ చాప్టర్లో మొత్తం 13 పార్ట్స్తో ఈ చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ చాప్టర్ సంబంధించి ఈ సండే గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా గ్రాండ్ టెస్ట్కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఈ చాప్టర్లో మీ అందరూ కూడా ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. లాగ్ ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ లాగ్ x ప్లస్ లాగ్ y, లాగ్ xy y ఈజ్ ఈక్వల్ టు లాగ్ x మైనస్ లాగ్ y. సో అదేవిధంగా లాగ్ a పవర్ m ఈజ్ ఈక్వల్ టు m లాగ్ a, లాగ్ a టు ద బేస్ b ఈజ్ ఈక్వల్ టు 1 బై లాగ్ b బేస్ a అవుతుంది. సో ఈ విధంగా ఈ ఫార్ములాస్ అన్నీ మనకు వస్తే చాలా ఈజీగా మనం ఈ చాప్టర్ని చేయగలుగుతాం. అదేవిధంగా లాగ్ 1 టు ఎనీ బేస్ ఈజ్ 0 అండ్ లాగ్ a టు ద బేస్ ఏ. సో రెండు ఈక్వల్గా ఉంటే దాని యొక్క వాల్యూ మనకి 1కి ఈక్వల్ అవుతుంది. సో అదేవిధంగా ఈరోజు చాప్టర్లో మనం చెప్పుకోబోయే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లంకి సంబంధించి ఒక చిన్న విషయం ఏంటంటే, సో ఇప్పుడు మనకి చూడండి లాగ్ 1 వాల్యూ 0 వచ్చింది. సో లాగ్ 2 నుంచి లాగ్ 9 వరకు వాటి యొక్క వాల్యూస్ 0కి 1కి బిట్వీన్ ఉంటాయన్నమాట. సో అదేవిధంగా లాగ్ 10 వాల్యూ 2 అవుతుంది. అదేవిధంగా లాగ్ 11 నుంచి లాగ్ 99 వరకు ఉండే వాటి యొక్క వాల్యూస్ 1 పాయింట్తో స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంటే ఒక లాగరిథమిక్ నెంబర్లో n డిజిట్స్ ఉంటే అది ఆ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, n-1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఒక లాగరిథమిక్ నెంబర్లో ఉన్న డిజిట్స్ n అయితే n-1 అవుతుంది. ఆ n-1 ఏమంటాం అంటే మనం క్యారెక్టరిస్టిక్ అంటాం అన్నమాట. క్యారెక్టరిస్టిక్ తెలుగులో విచక్షణి అని అంటాం, లాక్షణిక అని అంటాం అన్నమాట. సో ఈ విధంగా వీటి గురించి మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో మరి ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. లెట్ us start the class. Examination point of view. So all the problems are very important and interesting problems. So 6th problem. So if log x plus y by 3 is equal to 1 by 2 log x plus log y, then find the value of x by y plus y by x. So this is the problem. So తెలుగు మీడియం చూడండి, log x plus y by 3 is equal to 1 by 2 multiplied by log x plus log y. అయితే x by y plus y by x యొక్క విలువ కనుక్కోవాలి మనం. సో వాట్ ఈస్ గివెన్? సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. సొల్యూషన్ log x plus y by 3 is equal to 1 by 2 of log x plus log y. So this implies, సో ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే దీన్ని సింగిల్ లాగరిథంగా రాసి బోత్ సైడ్స్ లాగ్ స్కాన్ చేద్దాం. సో ఆ విధంగా షార్ట్ చేసినట్లయితే లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 3 ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అంటే లాగ్ ఎక్స్ వై కింద రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 by 2 లాగ్ ఎక్స్ వై. సో లాగ్ ఆఫ్ ఏ ప్లస్ లాగ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ లాగ్ ఏబి. సో ఆ ఫార్ములా ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ 1 by 2 ఉంది కదా, m log a లాగా ఉంది ఇది. సో లాగ్ a పవర్ m కింద రాసుకున్నట్లయితే, సో దిస్ ఇంప్లైస్, సో లాగ్ x ప్లస్ y బై 3 ఇజ్ ఈక్వల్ టు లాగ్ xy హోల్ పవర్ 1 by 2. సో దిస్ ఇంప్లైస్ హోల్ పవర్ 1 by 2. హోల్ పవర్ 1 by 2 అంటే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ కింద రాసుకోవచ్చు కాబట్టి. సో లాగ్ x plus y by 3 is equal to
log root xy. సో బోత్ సైడ్స్ లాగ్స్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా మనకి ఏముంటుందంటే x plus y by 3 is equal to root xy. ఓకే, సో ఇక్కడ 3 మల్టిప్లై డివైడ్ చేస్తుంది. సో రైట్ హ్యాండ్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేసినట్లే మల్టిప్లై చేస్తుంది. సో దిస్ ఇంప్లైస్ x plus y is equal to 3 root xy. So again, now we have to squaring on both sides. Both sides squaring చేసినట్లయితే సో మనకి ఏమవుతుందంటే x plus y whole square సో ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది. సో స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి రూట్ 2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఇంకా మనకి xy ఈజ్ రిమైనింగ్. సో నౌ x plus y whole square ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పాండ్ చేస్తే x square plus y square plus 2xy is equal to 9xy. So this implies, so ఇక్కడ plus 2xy ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుందంటే x square plus y square is equal to 9xy minus 2xy అంటే 7xy అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ 7xy లో xy 7 ని మల్టిప్లై చేస్తుంది. సో దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే డివైడ్ చేస్తుంది. సో x square plus y square by xy is equal to 7. ఇప్పుడు xy ఈచ్ టర్మ్ ని డివైడ్ చేస్తుంది కాబట్టి దిస్ ఇంప్లైస్ x square by xy plus y square by xy so is equal to 7. So this implies, so x square లో x క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా న్యూమరేటర్ లో మనకు ఒక x మిగులుతుంది. సో దిస్ ఈజ్ x by y. సో ఇక్కడ y స్క్వేర్ లో y క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది, ఒక y మిగులుతుంది న్యూమరేటర్ లో. సో y by x is equal to 7. సో మనం ప్రూవ్ చేయాల్సింది చూడండి, x by y plus y by x is equal to, దాని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు ఇక్కడ, ప్రూవ్ చేయడం కాదు ఇక్కడ. సో x by y plus y by x దీని యొక్క వాల్యూ వచ్చి మనకి ఎంత అవుతుందంటే 7 వచ్చింది అనమాట. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. వన్స్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. సో ప్రాబ్లంలో log x plus y by 3 is equal to 1 by 2 log x plus log y అని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఈ ఎక్స్ప్రెషన్ అంతా కూడా సింగిల్ లాగరిథమిక్ గా ఎక్స్ప్రెస్ చేద్దాం. దానికోసం ఏం చేద్దామంటే log x plus log y, సో దీని ఎలా రాసుకోవచ్చు, log xy అని రాసుకోవచ్చు ప్రాపర్టీ ఫార్ములా ప్రకారం. సో దిస్ ఇస్ 1 by 2 log xy అని రాయడం జరిగింది. సో ఇక్కడ m log a లాగా ఉంది, దీని అంతా ఏ అనుకోండి, m log a లాగా ఉంది. సో దీని ఎలా రాసుకోవచ్చు, log a power m కింద రాసుకున్నట్టయితే దిస్ ఇస్ log xy whole power 1 by 2. సో 1 by 2 is nothing but square root of xy. సో ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమీ చేంజ్ చేయట్లేదు, అంతా కూడా రైట్ హ్యాండ్ సైడ్ చేంజ్ చేస్తున్నాం. సో బోత్ సైడ్స్ లాగ్ స్కాన్ చేసినట్లయితే x plus y by 3 is equal to root xy వచ్చింది. సో ఇక్కడ 3 డివైడ్ చేస్తుంది, సో రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లై చేస్తుంది. సో x plus y is equal to 3 multiplied by root xy. So squaring on both sides we get x plus y whole square is equal to 3 square is 9 and root xy whole square root cancel అయిపోతుంది, xy ఉంటుంది మనకి ఇక్కడ. సో x plus y whole square ఎక్స్పాండ్ చేసినట్లయితే x square plus y square plus 2xy is equal to 9xy. సో ఇక్కడ plus 2xy రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసినట్లయితే x square plus y square is equal to 9xy minus 2xy, that is 7xy. Now I'm going to transpose xy. Here xy multiplies 7 and transpose to left hand side, it divides. So x square plus y square by xy is equal to 7. So xy each term divide చేస్తుంది. సో xy వచ్చి ఈ టర్మ్ డివైడ్ చేస్తుంది, xy వచ్చి ఈ టర్మ్ కూడా డివైడ్ చేస్తుంది. సో సెపరేట్ గా రాసుకున్నట్లయితే x square by xy plus y square by xy is equal to 7. సో ఇందులో x square లో ఒక x వచ్చి ఇందులో x తో క్యాన్సిల్ అవుతుంది. సో పైన న్యూమరేటర్ లో ఒక x మిగులుతుంది, డినామినేటర్ లో y మిగులుతుంది. సో దట్ ఇంప్లైస్ x by y ప్లస్, సో అదేవిధంగా ఇక్కడ ఈ టర్మ్ లో చూసినట్లయితే ఇక్కడ y స్క్వేర్ లో ఒక y వచ్చి y లో క్యాన్సిల్ అవుతుంది. సో y by x that is equal to, so what is remaining here, 7. So the value of x by y plus y by x is equal to 7. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. ఓకే, సో నెక్స్ట్ వన్, సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇప్పుడు చెప్తున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇంపార్టెంటే. సో అందులోకి 7th ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్, సో చాలా లాజికల్ గా ఉంటుంది. సో స్టార్ట్ చేద్దాం మనం. సొల్యూషన్. So if 2.3 whole power x is equal to 0.23 whole power y is equal to 1000. సో ఈ ప్రాబ్లం కి, సో మ్యాథమెటిక్స్ లో చాలా ప్రాబ్లమ్స్ కి వేరే వేరే మెథడ్స్ ఉంటాయి, డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో మనం దాంట్లో ఏ మెథడ్ తీసుకొచ్చేసిన ఎగ్జామినేషన్ లో మార్క్ పడుతుంది.
సో దానికోసం అంటే ఇప్పుడు నేను పర్టికులర్ ఎందుకు చెప్తానంటే ఈ ప్రాబ్లమ్ని ఒక 3 మెథడ్స్లో చేయొచ్చు. సో నాకు ఈ 3 మెథడ్స్లో ఒక మెథడ్ సూటబుల్ మెథడ్ అనిపించింది, ఆ మెథడ్లో మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. సో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో మ్యాథమెటిక్స్లో ఎప్పుడు కూడా ఒకే విధంలో వెళ్ళడం లేదు, డిఫరెంట్ మెథడ్స్లో చేయడం అనేది మ్యాథమెటిక్స్ అనమాట. సో 2.3 whole power x is equal to 0.23 whole power y is equal to 1000. Then find the value of 1 by x minus 1 by y. సో దీన్ని యూజ్ చేసుకోవాలి ఇక్కడ 2.3 whole power x is equal to 0.23 whole power y is equal to 1000 ఉంది కదా, దీన్ని యూజ్ చేసుకొని మనం దేని ప్రూవ్ చేయాలి, 1 by x minus 1 by y యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ప్రూవ్ చేయడం కాదు, దాని యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో దాని యొక్క వాల్యూ ఎంత వస్తుంది చూద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ 2.3 whole power x is equal to 1000 తీసుకుంటున్నాను నేను. సో ఫస్ట్ ఏం చేసుకుంటానంటే 2.3 whole power x is equal to 1000 దీన్ని తీసుకుంటాను. సో దీన్ని తీసుకొని ఇప్పుడు మనం ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో ఉంది, దీన్ని మనం లాగరిథమిక్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే ఏమవుతుంది, దిస్ ఇంప్లైస్ log 1000 base 2.3 is equal to x ఇలా వచ్చింది. సో ఇక్కడే ఈ ప్రాబ్లంలో క్రిటికల్ స్టెప్ ఇక్కడే వేస్తున్నాం మనం. ఏంటంటే ఆ స్టెప్ ఆల్రెడీ మీ అందరికీ చెప్పడం జరిగింది. ఏం చెప్పడం జరిగిందంటే ఇక్కడ చూడండి, log a to the base b is equal to 1 by log b to the base a. ఆల్రెడీ దీన్ని మనం ప్రూవ్ చేసాం కూడా. సో ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాం, ఈ పర్టికులర్ ప్రాబ్లంలో దీన్ని ఇక్కడ యూజ్ చేయబోతున్నాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, సో ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ డినామినేటర్లో ఏమి లేకపోతే ఏముంటుంది, 1 ఉంటుంది. సో అదేవిధంగా దీనికి కూడా డినామినేటర్లో ఏమి లేకపోతే ఏముంటుంది, 1 ఉంటుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని కూడా నేను ఏం చేస్తున్నానంటే రివర్స్ చేస్తున్నాను. ఈ రెండు ఫ్రాక్షన్స్ కూడా రివర్స్ చేస్తాను. చేసుకోవచ్చా చేసుకోకూడదా, చేయొచ్చు. సో దాన్ని ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఎక్స్ ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది, తీసుకొస్తే డివైడ్ చేస్తుంది, అంటే 1 by x అవుతుంది. ఇక్కడ log 1000 బేస్ 2.3 ఉంది కదా, ఇక్కడ మల్టిప్లై చేసి తీసుకొస్తే అది బైలోకి వస్తుంది, అంటే ఇక్కడ 1 by x ఈజ్ ఈక్వల్ టు 1 by log 1000 బేస్ 2.3 అవుతుంది అన్నమాట. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి అందరూ కూడా. ఇక్కడ చూడండి, ఇంకా క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు b అని ఉందనుకోండి, మనం ఎలా రాసుకోవచ్చు చెప్పండి, 1 by a ఈజ్ ఈక్వల్ టు 1 by b అని రాసుకోవచ్చా, రాసుకోకూడదా, రాసుకోవచ్చు. a ఈజ్ ఈక్వల్ టు b అయితే 1 by a ఈజ్ ఈక్వల్ టు 1 by b అని రాసుకోవచ్చు, రాసుకోకూడదా. ఎందుకు రాసాను ఎలా చెప్పండి, ఇక్కడ ఏమవుతుంది, a ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, దీని ఇటువైపు తీసుకొచ్చాను, ఏమవుతుంది 1 by a అవుతుంది. సో ఇక్కడ b మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది 1 by b అవుతుంది అనమాట. సో ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు b అయితే 1 by a మస్ట్ బి ఈక్వల్ టు 1 by a మస్ట్ బి ఈక్వల్ టు 1 by b. సో దీన్ని యూజ్ చేసుకుందాం ఇప్పుడు మనం. సో దీన్ని యూజ్ చేసుకొని ఇక్కడ ఈ స్టెప్ అంతా లాజికల్ స్టెప్ కింద ఉంటుంది. ఇక్కడ మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే దీన్ని, సో 1 by log 1000 బేస్ 2.3 is equal to 1 by x అని రాశాను. ఓకే, ఇప్పుడే మనం ఇప్పుడు ఈ ప్రాపర్టీని ఇక్కడ యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి, 1 by log b బేస్ a అంటే ఎలా రాసుకోవచ్చు, ఆ 1 తీసేస్తే పైన log a టు ద బేస్ b అని రాసుకోవచ్చు. సో దిస్ ఇంప్లైస్ ఇప్పుడు దీన్ని అంతా కూడా ఎలా రాసుకోవచ్చు, ఇప్పుడు మనం 1 తీసేస్తే పైన న్యూమరేటర్లో 1 తీసేస్తే ఎలా రాసుకోవచ్చు దీన్ని. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే log 2.3 బేస్ 1000 అని రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 by x. ఇంతే, ఈ ప్రాబ్లమ్ ఈ స్టెప్ వేసామంటే ప్రాబ్లం వచ్చేసినట్టే. ఓకే, సో దీన్ని నెంబర్ 1 ఇచ్చుకుందాం మనం. సో దీన్ని అరేంజ్ చేసేస్తున్నాను, దీని అవసరం మనకు లేదు కాబట్టి. ఓకే ఓకే సో మీ అందరికీ స్టెప్ అందరికీ అర్థమైందా, ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. 2.3 whole power x is equal to 1000, ఇది ప్రాబ్లంలో ఇచ్చాడు, బాగానే అర్థమవుతుంది మీకు. సో a power x is equal to n లా ఉంది, a power x is equal to n అయితే log n to the base a is equal to x అవుతుంది. సో log 1000 బేస్ 2.3 is equal to x అయింది. సో ఈ నెక్స్ట్ స్టెప్ ఎలా వచ్చింది అంటే నేను రివర్స్ చేశాను అనమాట. ఇక్కడ ఉన్న నెంబర్స్ రివర్స్ చేశాను, అంటే ఇక్కడ చూడండి a is equal to b అని ఉంటే ఎలా రాసుకోవచ్చు మనం, 1 by a is equal to 1 by b అని రాసుకోవచ్చు. సో దీన్ని యూజ్ చేసుకుని నేను అటువైపు ఇటువైపు ఫ్రాక్షన్స్ రివర్స్ చేసినప్పుడు ఏమైందంటే మనకి 1 by log 1000 బేస్ 2.3 is equal to 1 by x అని వచ్చింది. సో మనకి ఫార్ములా ఉంది, ఏ ఫార్ములా ఉంది, log, మీ అందరూ ఈ ఫార్ములా చెప్పడం జరిగింది, log a to the base b is equal to 1 by log b to the base a.
సో ఇక్కడ పైన ఇక్కడ 1 ఉన్నప్పుడు ఆ 1 తీసేస్తే ఆటోమేటిక్ ఇక్కడ ఏమవుతుందంటే బేస్ ఏం పైకి వెళ్తుంది, పైన ఉన్నదేమో కిందకు వస్తుంది, రివర్స్ లో మారుతుంది అనమాట. సో దాన్ని యూజ్ చేసుకుని ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ చూడండి 1/log, సో 1/log 1000 బేస్ 2.3 ఉంది కదా. సో దీన్ని ఎలా రాశానంటే 1 తీసేస్తున్నాను కాబట్టి 2.3 బేస్ 1000 అని రాసుకున్నాను. లాగ్ 2.3 బేస్ 1000 ఈజ్ ఈక్వల్ టు 1/x వచ్చింది. సో ఇదే విధంగా ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి 0.23 ఉంది కదా, 0.23 హోల్ పవర్ y ఈజ్ ఈక్వల్ టు అగైన్ 1000 తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి మరలా 1000 చెప్పండి. ఇక్కడ 2.3 హోల్ పవర్ x వచ్చి 1000 కి ఈక్వల్ అవుతుంది. అదేవిధంగా 0.23 హోల్ పవర్ y అది కూడా 1000 కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ నేను ఏం చేశానంటే 2.3 హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ 1000 తీసుకొని ఒక ఈక్వేషన్ తీసుకొచ్చాను. అదేవిధంగా ఇప్పుడు 0.23 హోల్ పవర్ y ఈజ్ ఈక్వల్ 1000 ఇది తీసుకొని దీని ఒక ఈక్వేషన్ రప్పించాలి. ఓకే, సో ఇప్పుడు దీని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో ఉన్న దాన్ని మనం కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది మనకి, దిస్ ఇంప్లైస్ log 1000 బేస్ 0.3 ఈజ్ ఈక్వల్ టు y అని వస్తుంది. సో ఇక్కడ మనం ఫ్రాక్షన్స్ రివర్స్ చేసినట్టు రాసుకున్నట్లయితే దిస్ ఇంప్లైస్ 1/log 1000 బేస్ 0.23 ఈజ్ ఈక్వల్ టు 1/y అవుతుంది. సో ఇక్కడ 1/, సో ఈ పైన 1 తీసిస్తే అవుతుందేమో మనకు ఆటోమేటిక్గా ఈ బేస్ ఏమో పైకి వస్తుంది, ఇదేమో కిందకు వస్తుంది. ఫార్ములా ఇప్పుడే చెప్పుకున్నాం. దిస్ ఇంప్లైస్ ఇది దేని కింద మారుతుందంటే log 0.23 బేస్ 1000 కింద మారుతుంది ఈజ్ ఈక్వల్ టు 1/y. ఓకే, దిస్ ఈజ్ నెంబర్ 2. సో నెంబర్ 1 లో 1/x వాల్యూ 0.log 2.3 బేస్ 1000 ఉంది. నెంబర్ 2 లో 1/y వాల్యూ వచ్చి 0.23 బేస్ 1000 ఉంది. సో ఇప్పుడు ప్రాబ్లంలో మనం ఏం చేయాలి, 1/x మైనస్ 1/y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి దేర్ ఫోర్ 1/x మైనస్ 1/y తీసుకుంటున్నాను ఇప్పుడు నేను. సో దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/x, దీని వాల్యూ ఎంత చెప్పండి ఫ్రమ్ 1 నుండి. సో log 2.3 బేస్ 1000 మైనస్ 1/y వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ log 0.23 బేస్ 1000. సో log 0.23 బేస్ 1000. సో ఇప్పుడు ఇదే ఫార్ములాలో ఉంది, log a మైనస్ log b ఫార్ములాలో ఉంది. ఇక్కడ ఇప్పుడు కూడా మనకు బేసెస్ ఈక్వల్ గా ఉండాలి మనం ఫార్ములా అప్లై చేయాలంటే. ఇక్కడ 1000 నుండి ఇక్కడ 100 ఉందనుకోండి, మీరు log a మైనస్ log b కింద అప్లై చేయకూడదు. సో బేసెస్ ఈక్వల్ గా ఉండాలి ఇక్కడ మనకి. సో బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి సో log a మైనస్ log b ఫార్ములా ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, log a బై b అని రాసుకోవచ్చు. బేస్ 1000 అంటే log 2.3 బై 0.23 బేస్ 1000 అని రాసుకోవచ్చు దీన్ని. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2.3 0.23. సో న్యూమరేటర్ ని డినామినేటర్ నేను ఇక్కడ చూడండి పాయింట్ 2 ప్లేసెస్, మాక్సిమం ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి మనకి 2 ప్లేసెస్ ఉన్నాయి పాయింట్ తర్వాత న్యూమరేటర్ లో. డినామినేటర్ లో 1 ప్లేస్ ఉంది. ఇలా ఉన్నప్పుడు మనం మాక్సిమం ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ ని డినామినేటర్ 100 తో మల్టిప్లై చేసాం అనుకోండి. సో దీన్ని 100 తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 2.3 ని 100 తో మల్టిప్లై చేస్తే 230 అవుతుంది. 2.3 ని 100 తో మల్టిప్లై చేస్తే 230 అవుతుంది. ఎలా వస్తుంది, ఒక జీరో దీనికి ఇచ్చేస్తే పాయింట్ రిమూవ్ అయిపోతుంది, 23 అవుతుంది. సో ఇంకో జీరో ఉంది కాబట్టి 23 × 10 ఎంత అవుతుంది, 230 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు log 230 బై ఇప్పుడు దీని 0.23 ని మనం 100 తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 23 అవుతుంది. సో 23 బేస్ 1000. సో ఇదంతా కూడా దేని వాల్యూ ఒకసారి ఆలోచించండి, 1/x మైనస్ 1/y యొక్క వాల్యూ ఇలా వచ్చింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే log ఈ 23 వచ్చి 230లో n టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు log 10 బేస్ 1000. log 10 బేస్ 1000. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, మళ్ళీ నేను రివర్స్ చేసి రాస్తున్నాను. ఎలా రాస్తున్నానంటే దీన్ని 1/log 1000 బేస్ 10 అని రాసుకోవచ్చా 1 పెట్టుకుంటే దీన్ని రివర్స్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు కింద మనకి చూడండి న్యూమరేటర్ డినామినేటర్ లో 1000 ఉంది కదా, 1000 ఎలా రాసుకోవచ్చు మనం 10³ అని రాసుకోవచ్చు. రాసుకున్నప్పుడు ఈ 3 పక్కకి వెళ్తుంది, ఇక్కడ log 10 బేస్ 10 మిగులుతుంది. సో log 10 బేస్ 10 అంటే దాని వాల్యూ 1 అయిపోతుంది. సో మనకి 3 మిగులుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/3. ఇక్కడ చూడండి ఒకసారి మళ్ళీ చెప్తాను, ఇక్కడ మనకి 1
లాగ్ 1000 బేస్ 10 ఉంది కదా, లాగ్ 1000 ఎలా రాసుకోవచ్చు, 1000 మనం ఎలా రాసుకోవచ్చు అంటే 10 క్యూబ్ అని రాసుకోవచ్చు. 10 క్యూబ్ బేస్ 10 వచ్చింది. సో ఇక్కడ కింద చూడండి డినామినేటర్ లో మనకి ఏ లాగ్ ఏ పవర్ ఎం ఫార్ములా ఉంది కాబట్టి ఎం లాగ్ ఏ కింద రాసుకుంటే 1/3 లాగ్ 10 బేస్ 10 అవుతుంది. సో లాగ్ 10 బేస్ 10 దీని వాల్యూ ఎంత అవుతుంది, 1 అయిపోతుంది. సో ఇంకేం మిగిలింది మనకి 1/3 మిగిలింది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. సో 1/x మైనస్ 1/y యొక్క వాల్యూ 1/3 వచ్చింది. కానీ టెక్స్ట్ బుక్ లో మీకు ఆన్సర్ 3 అని ప్రింట్ పట్టడం జరిగింది. సో కొత్త దాంట్లో మార్చారో తెలియదు కానీ సో ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో మాత్రం 3 అని పడింది ఆన్సర్. 3 కాదు ఆన్సర్, 1/3 కరెక్ట్. సో ఓకే, సో వన్స్ అగైన్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి. 2.3 హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ 1000. ఫస్ట్ దీన్ని తీసుకోవాలి. సో ఇది ఎక్స్పెనెన్షియల్ ఫామ్ లో ఉంది కాబట్టి మనం లాగరిథమిక్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి. సో a పవర్ x ఈజ్ ఈక్వల్ n అంటే ఎలా రాస్తాం మనం, లాగ్ n టు ద బేస్ a ఈజ్ ఈక్వల్ x అని రాస్తాం. దాని ప్రకారం లాగ్ 1000 బేస్ 2.3 ఈజ్ ఈక్వల్ x అని రాసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం బోత్ సైడ్స్ ఫ్రాక్షన్స్ రివర్స్ చేద్దాం. అంటే దీని కింద యాక్చువల్గా ఏమి లేకపోతే ఏముంటుంది, 1 ఉంటుంది. రివర్స్ చేశాను, 1/x అయింది. సో దీన్ని ఎంటైర్ దీని కింద ఏముంటుంది, 1 ఉంటుంది. రివర్స్ చేస్తే 1/log 1000 బేస్ 2.3 ఈజ్ ఈక్వల్ టు 1/x అని వచ్చింది. సో ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది ఏంటి, 1/log a టు ద బేస్ b ఈజ్ ఈక్వల్ టు log b టు ద బేస్ a అనే ఫార్ములా యూజ్ చేసుకుని log 2.3 బేస్ 1000 ఈజ్ ఈక్వల్ టు 1/x వచ్చింది. సో దీన్ని 1 అనుకున్నాను. అదేవిధంగా 0.23 హోల్ పవర్ y ఈజ్ ఈక్వల్ 1000 తీసుకున్నాను. ఇక్కడ కూడా ఎక్స్పెనెన్షియల్ ఫామ్ లో దాన్ని లాగరిథమిక్ ఫామ్ లో కన్వర్ట్ చేశాను. సో కన్వర్ట్ చేసినట్లయితే ఇది సింప్లైజ్. ఇక్కడ కూడా ఫ్రాక్షన్ రివర్స్ చేసినట్లయితే 1/log 1000 బేస్ 0.23 ఈజ్ ఈక్వల్ టు 1/y వచ్చింది. సో ఇక్కడ మనకి 1/log a టు ద బేస్ b ఈజ్ ఈక్వల్ టు log b టు ద బేస్ a అవుతుంది. సో log 0.23 బేస్ 1000 ఈజ్ ఈక్వల్ టు 1/y. సో నౌ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్, we have to find the value of 1/x minus 1/y. So we have to take 1/x minus 1/y. So what is the value of 1/x? That is log 2.3 base 1000 minus 1/y value log 0.23 base 1000. Okay, so this is of the form log a minus log b. So why we have to use that formula here? Bases are equal. So whenever the bases are equal, then we have to use that formula. Otherwise we have no right to use that formula. Okay, so log a minus log b, so this is log a by b, that is log 2.3 by 0.23 base 1000. Okay, so 2.3 by 0.23 can be written as, so multiplying numerator and denominator by 100. So if you multiply 2.3 by 100 we will get 230, and if you multiply 0.23 by 100 we will get 23, and 23 cancels in 230 10 times, we get log 10 base 1000. Again I am going to write this as this expression as 1/log 1000 base 10. So whenever I use 1 here, so 1 ఇక్కడ వేసుకున్నామంటే సో బేస్ ఏం పైకి వెళ్తుంది, మీకు కిందకు వస్తుంది. 1 తీసేస్తే మళ్ళీ రివర్స్ లో మారుతూ ఉంటాయి అన్నమాట. సో దాన్ని యూజ్ చేసి నేను రాశాను. సో మీ అందరికి డౌట్ రావచ్చు ఇలా ఎందుకు మార్చుకున్నాం అంటే, ఇక్కడ చూడండి దీన్ని ఇంకేమైనా ఎక్స్ప్రెషన్ 10 దీని కింద ఎక్స్ప్రెస్ చేయలేం, కానీ 1000 మాత్రం 10 క్యూబ్ కింద ఎక్స్ప్రెస్ చేయగలం కదా, అందువల్ల దానికోసం ఇలా మార్చుకున్నాను. సో ఇక్కడ 1000 ఉంది కదా, 1000 ఎలా రాశానంటే 10 క్యూబ్ అని రాశాను. రాసినప్పుడు ఏమవుతుంది, లాగ్ ఏ పవర్ ఎం అంటే ఎం లాగ్ ఏ అవుతుంది కాబట్టి, సో దిస్ ఇస్ 3 log 10 బేస్ 10 అవుతుంది. సో log 10 బేస్ 10 వాల్యూ 1 కాబట్టి 1 బై కింద మనకి డినామినేటర్ లో 3 మిగిలింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ 1/3. సో ఎంత దేని వాల్యూ 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 1/3. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. ఓకే, సో నెక్స్ట్ 8th ప్రాబ్లం. ఇది ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇటువంటి మోడల్ ప్రాబ్లం. సో మరలా చేద్దాం ఒకసారి. సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. సో if 2 power x plus 1 is equal to 3 power 1 minus x, then find the value of x. సో x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దీన్నే సాల్వ్ అని అడుగుతాడు. ఇక్కడ చూడండి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒకసారి అలా అనకుండా సాల్వ్ అని అడుగుతాడు అనమాట. సో ఎగ్జామినేషన్ ఇచ్చినప్పుడు చాలా మందికి ఇది ఏ చాప్టర్ లో ప్రాబ్లం అని కన్ఫ్యూజ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ లాగ్స్ అనేది లేదు, ఏమీ లేవు. సో ఇది ఏ చాప్టర్ లో ప్రాబ్లం మనకి కన్ఫ్యూజ్ రావచ్చు. సో వెంటనే మీకు ఐడియా రావాలి, యాక్చువల్గా ఇలా ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేస్తాం, ఇలా పవర్స్ ఉన్నప్పుడు అని మీకు అందరికీ డౌట్ రావచ్చు. సో వెంటనే మనకి లాగరిథమ్స్ గుర్తు రావాలి. సో ఇక్కడ మనకి 2 పవర్ వాట్ ఈస్ గివెన్ 2 పవర్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 1 మైనస్ x అని ఇవ్వడం జరిగింది. సో టేకింగ్ లాగ్స్ ఆన్ బోత్ సైడ్స్ లాగ్స్ తీసుకోవచ్చు, లాగ్స్ క్యాన్సిల్ చేసుకోవచ్చు విత్ ద సేమ్ బేస్. సో ఇక్కడ బేస్ వేయలేదంటే అర్థం ఏంటి, కామన్ లాగరిథం ఉంటుంది, దాన్ని బేస్ 10 కింద మనం భావించాలి. సో బేస్ లేదంటే దాన్ని బేస్ 10 కింద భావించుకోవచ్చు. సో దిస్ ఇంప్లైస్, సో టేకింగ్ లాగ్స్ ఆన్ బోత్ సైడ్స్,
సో బోత్ సైడ్స్ లాగ్స్ తీసుకుంటే ఏమవుతుంది, లాగ్ 2 పవర్ ఎక్స్ ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు లాగ్ 3 పవర్ 1 మైనస్ ఎక్స్. సో ఇది ఏ ఫార్ములా ఉంది, లాగ్ ఏ పవర్ ఎం ఫార్ములాలో ఉంది. ఎలా రాయొచ్చు మనం, ఎం లాగ్ ఏ కింద రాయొచ్చు. దిస్ ఇంప్లైస్ ఎక్స్ ప్లస్ 1 multiplied by log 2 is equal to 1 minus x multiplied by log 3. సో ఇప్పుడు log 2 ఏం చేస్తుంది, ఇక్కడ మనకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ log 2 వచ్చి డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ యూజ్ చేసినట్టు log 2 x ని మల్టిప్లై చేస్తుంది, 1 ని మల్టిప్లై చేస్తుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు x log 2 ప్లస్ log 2 into 1 is log 2 is equal to log 3 మైనస్ ఎక్స్ లాగ్ 3. సో ఈ విధంగా మనం ఈ స్టెప్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తానంటే ఎక్స్ టర్మ్స్ అన్ని ఒక చోటన, అదేవిధంగా కాన్స్టెంట్స్ అన్ని ఒక చోట రాసుకుంటున్నాను. సో దానికోసం ఏం చేస్తానంటే ఇక్కడ మైనస్ ఎక్స్ లాగ్ 3ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసినట్లయితే ప్లస్ ఎక్స్ లాగ్ 3 అవుతుంది. సో ఎక్స్ లాగ్ 2 ప్లస్ ఎక్స్ లాగ్ 3 ఇజ్ ఈక్వల్ టు లాగ్ 3 మైనస్ లాగ్ 2 అవుతుంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ కామన్ తీసినట్టు దిస్ ఇంప్లైస్ ఎక్స్ కామన్ తీస్తే లాగ్ 2 ప్లస్ లాగ్ 3 ఇజ్ ఈక్వల్ టు లాగ్ 3 మైనస్ లాగ్ 2. సో ఇక్కడ లాగ్ 2 ప్లస్ లాగ్ 3 మల్టిప్లై చేస్తుంది. సో రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే డివైడ్ చేస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 3 మైనస్ లాగ్ 2 బై లాగ్ 2 ప్లస్ లాగ్ 3. సో ఇది ఫైనల్ ఆన్సర్ మనకి. సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడమే ఫైనల్ ఆన్సర్. సో ఇలా లాగ్లోనే ఈ ఆన్సర్ మిగిలిపోతుంది అన్నమాట. ఇలాగా ఇంకా సింప్లిఫై అవుతుంది ఇది. సో once again 2 power x plus 1 is equal to 3 power 1 minus x. So that is given. So taking logs on both sides, that implies log 2 power x plus 1 is equal to log 3 power 1 minus x. Okay. So this is of the form log a power m. So this can be expressed as x plus 1 m log a. So m log a కింద ఎక్స్ప్రెస్ చేసినట్లయితే x plus 1 log 2 is equal to 1 minus x log 3. సో ఇక్కడ log 2 డిస్ట్రిబ్యూట్ చేయాలి. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అనేది మనం నేర్చుకున్నాం, 8th క్లాస్ లో నేర్చుకున్నాం. సో ఏంటంటే అది a ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి. సో మ్యాథమెటిక్స్లో ఎలిమెంటరీలో స్థాయిలో లేదా లోయర్ స్టాండర్డ్లో మనం నేర్చుకుని అన్ని కూడా ఉపయోగపడతాయి, అన్ని బాగా రావాలి. సో దాన్ని ఫౌండేషన్ అంటాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ లాగ్ 2 ప్లస్ లాగ్ 2 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ లాగ్ 3, లాగ్ 3 మైనస్ ఎక్స్ లాగ్ 3. సో ఇప్పుడు ఎక్స్ టర్మ్స్ ఒకవైపు తీసుకొచ్చినట్లయితే ఎక్స్ లాగ్ 2 ప్లస్ సో మైనస్ ఎక్స్ లాగ్ 3ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ ఎక్స్ లాగ్ 3 అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ లాగ్ 2ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసినట్లయితే లాగ్ 3 మైనస్ లాగ్ 2 అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ నుంచి ఎక్స్ కామన్ తీసినట్లయితే ఎక్స్ ఆఫ్ లాగ్ 2 ప్లస్ లాగ్ 3 ఈజ్ ఈక్వల్ లాగ్ 3 మైనస్ లాగ్ 2. సో ఇక్కడ లాగ్ 2 ప్లస్ లాగ్ 3 మల్టిప్లై చేసి డివైడ్ చేస్తుంది. సో దిస్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ లాగ్ 3 మైనస్ లాగ్ 2 బై లాగ్ 2 ప్లస్ లాగ్ 3. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. ఓకే. సో 9th one, log 2 is rational or irrational? Justify your answer. క్వశ్చన్ చూడండి, చాలా సింపుల్ గా ఉంది ఇది, కానీ ఈ క్వశ్చన్ లో చాలా లాజిక్ ఉంది. అంటే ఈ ఒక్క క్వశ్చన్ లో మొత్తం లాగరిథం చాప్టర్ అంతా కూడా కవర్ అయిపోతుంది అన్నమాట. ఈ ఒక్క క్వశ్చన్ లో లాగరిథం చాప్టర్ లో మనం ఏం నేర్చుకున్నాం అంతా కూడా కవర్ అవుతుంది. దానికంటే ఇంకా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మీ అందరికి కూడా ఈ ప్రాబ్లం ద్వారా అందుతుంది. సో ఈ ప్రాబ్లం అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం ఇది. సో ఎగ్జామినేషన్లో వస్తుందా రాదనేది కాదు, చాలా మంచి లాజికల్ ప్రాబ్లం, అందరూ కూడా జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ లాగ్ 2 రేషనలా ఇర్రేషనలా, జస్టిఫై యువర్ ఆన్సర్ అంటున్నారు. సో మనకి కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి దీనికోసం. ఏంటంటే అది ఇప్పుడు 1 నుండి 9 వరకు మనం లాగరిథమిక్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి. అంటే లాగ్ 1, లాగ్ 2 అలాగే లాగ్ 9 వరకు కూడా ఎక్సెట్రా లాగ్ 9 వరకు.
సో ఇక వీటి యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసామంటే వీటి యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయంటే 0కి 1కి బిట్వీన్ ఉంటాయి. సో ఆల్ దీస్ వాల్యూస్ లైన్ బిట్వీన్ 0 కూడా అవుతుంది, less than or equal to 0 and less than 1. సో వీటి యొక్క వాల్యూస్ అన్ని కూడా log of 1 దాని వాల్యూ ఎంత అవుతుంది, log 1 అంటే 0 అవుతుంది. సో log 2 ఎంత వాల్యూ ఎంత అవుతుంది, 0 కంటే ఎక్కువ అవుతుంది, ఓకే 1 కంటే తక్కువ అవుతుంది. సో ఇది ఎలా వచ్చిందంటే మీ అందరికి బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడే మీరు చూడండి, ఇప్పుడు log 1 వాల్యూ కావాలి మనకి. సో మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది, దీంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి చెప్పండి, ఓన్లీ 1 డిజిట్ ఉంది. సో దీంట్లో 1 డిజిట్ ఉంటే సో దీని యొక్క ఆన్సర్లో 1 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0తో స్టార్ట్ అవుతుంది. దీని ఆన్సర్ 0తో స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ చూడండి, log 2 ఉంది. సో దీని వాల్యూ మనం n అనుకున్నాం అనుకోండి సపోజ్. సో దీని యొక్క ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయని n అనుకున్నాం అనుకోండి. దీని వాల్యూ దేంతో స్టార్ట్ అవుతుంది మనకి, n - 1తో స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, దీంట్లో 1 డిజిట్ ఉంది కాబట్టి 1 - 1. సో దీని యొక్క వాల్యూ 0 పాయింట్తో స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి, ఏదో log 2 యొక్క వాల్యూ రఫ్గా వేస్తున్నాను నేను, 0.3010 ఎక్సెట్రా ఎలా వచ్చింది అనుకుందాం. సో ఇక్కడ ఉన్న ఈ 0ని ఏమంటారంటే క్యారెక్టరిస్టిక్ అని అంటారు, లాక్షణిక అంటారు. సో ఇక్కడ క్యారెక్టరిస్టిక్ 0 అయిందంటే దీంట్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి, n+1 డిజిట్స్ ఉంటాయి. దీంట్లో డిజిట్స్ n ఉంటే దాని క్యారెక్టరిస్టిక్ ఎంత అవుతుంది, n-1 అవుతుంది. స్టూడెంట్స్ మీరందరూ కూడా డిఫికల్ట్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా అర్థం చేసుకొని ట్రై చేయండి అని నేర్చుకోవాలి మీరు. అర్థమవుతుందా, మ్యాథమెటిక్స్ అంటే ఏదో 2-3 ప్రాబ్లమ్స్ చేసుకొని ప్రిపేర్ అవడం కాదు, సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఇప్పుడు కూడా మనం. సో ఇక్కడ చూడండి 1, 2 ఇన్ని కూడా సింగిల్ డిజిట్ నెంబర్స్ కాబట్టి వీటి యొక్క ఫైనల్గా నేను చెప్పే కన్ఫ్యూజన్ ఏంటంటే ఇవన్నీ సింగిల్ డిజిట్ నెంబర్ కాబట్టి వీటి యొక్క లాగరిథమ్స్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తే ఖచ్చితంగా దేంతో స్టార్ట్ అవుతాయి, 0 పాయింట్తో స్టార్ట్ అవుతాయి, 0 పాయింట్ సంథింగ్. సో ఎలాగ log 1 వాల్యూ 0a, సో log 2 వాల్యూ 0.3010 ఎక్సెట్రా, ఓకే ఈ విధంగా వస్తూ ఉంటుంది అనమాట. అంటే మనకి log 1 వాల్యూ 0 వచ్చిందంటే దట్ ఈజ్ మనకి ఏమైంది, రేషనల్ నెంబర్ అయింది, బాగానే ఉంది. సో log 2 వాల్యూ దగ్గర నుంచి log 9 వాల్యూ వరకు ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి అంటే రేషనల్ నెంబర్స్ కాదు, ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. సో దీన్ని బట్టి మనకు log 2 ఇర్రేషనల్ నెంబర్ అని తెలుసు, కానీ ఎలా ఇర్రేషనల్ అవుతాయి అనేది మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు మీ అందరికీ డౌట్ రావచ్చు, log 10 వాల్యూ ఎంత అవుతుందని డౌట్ రావచ్చు. దీంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి చెప్పండి, దీంట్లో 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి దీని యొక్క వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి, 2 - 1 అంటే అని చెప్పండి. సో దీంట్లో n డిజిట్స్ ఉన్నాయి అనుకోండి, దీని వాల్యూ n-1 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి. సో దీని యొక్క వాల్యూ ఏమవుతుంది, 2 - 1 అంటే 1 పాయింట్ సంథింగ్ తో స్టార్ట్ అవుతుంది. ఎలాగ log 10 వాల్యూ మనకు 1 అని తెలుసు, ఎందువల్ల log 10 దీనికి ఎంత బేస్ ఇవ్వలేదు కాబట్టి కామన్ లాగరిథం కాబట్టి log 10 బేస్ 10 దిస్ వాల్యూ ఇస్ 1. సో log 10 వాల్యూ 1 వచ్చింది. ఇప్పుడు log 11 దగ్గర నుంచి log 99 వరకు కూడా సో వీటి యొక్క వాల్యూస్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 1 పాయింట్ సంథింగ్. ఆ సంథింగ్ ఏంటో మనకు తెలియదు. ఈ సంథింగ్ ఎలా తెలుస్తుందంటే మనకి లాగరిథమిక్ టేబుల్స్ అని ఉంటాయి, సో వాటి ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో log 11 దగ్గర నుంచి log 99 వరకు వీటి యొక్క వాల్యూస్ 1 పాయింట్ సంథింగ్ ఉంటుంది అనమాట. సో ఈ 1ని ఏమంటారంటే క్యారెక్టరిస్టిక్ అంటారు, తెలుగులో లాక్షణిక అంటారు. సో మనకి ఒక లాగరిథమిక్ నెంబర్ యొక్క క్యారెక్టరిస్టిక్ తెలిస్తే దాంట్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి మనం చెప్పవచ్చు. దీని క్యారెక్టరిస్టిక్ ఎంత 1 కాబట్టి సో దీంట్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి, ఆ లాగరిథమిక్ నెంబర్లో 2 డిజిట్స్ ఉంటాయి. సో క్యారెక్టరిస్టిక్ తెలిస్తే ఆ లాగరిథమిక్ నెంబర్లో డిజిట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా n+1. ఒక లాగరిథమిక్ నెంబర్లో ఒక లాగరిథమిక్ దాంట్లో డిజిట్స్ తెలిస్తే దాని యొక్క ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే దాని యొక్క క్యారెక్టరిస్టిక్ తెలుసుకోవాలంటే ఫార్ములా n-1. సో దీని నుండి మనకి log 11 దగ్గర నుంచి log 99 వరకు వీటి యొక్క వాల్యూస్ 1 పాయింట్ సంథింగ్ తో వస్తాయన్నమాట. సో ఇప్పుడు 100 తీసుకున్నాం, log 100 తీసుకుందాం. సో log 100 తీసుకుంటే సో దీంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 డిజిట్స్ ఉన్నాయి. సో దీని యొక్క వాల్యూ దేంతో స్టార్ట్ అవుతుంది మనకి, 3 - 1 దట్ ఈజ్ ఈక్వల్ 2 తో స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎలా వచ్చింది 2 తోటి మనకి, log 100 ఉంది కదా, 100 అని రాసుకోవచ్చు మనం, 10² అని రాసుకోవచ్చు.
సో బేస్ లేకపోతే బేస్ 10 పెట్టుకోవాలి, బేస్ ఇవ్వకపోతే 10 పెట్టుకోవాలి, చాలాసార్లు చెప్పడం జరిగింది. సో లాగ్ ఏ పవర్ ఎంలా ఉంది కాబట్టి ఎం లాగ్ ఏ కింద రాస్తే 2 log 10 base 10. సో దిస్ వాల్యూ బికమ్స్ 2. సో ఇప్పుడు లాగ్ 100 వాల్యూ వచ్చి 2 వచ్చింది. సో లాగ్ 101 దగ్గర నుంచి లాగ్ 101 టు లాగ్ 999. సో ఈ వాల్యూస్ అన్ని కూడా మనకి 2 పాయింట్ సంథింగ్ 2 పాయింట్ తోటే స్టార్ట్ అవుతాయి. 2 పాయింట్. ఎవరైనా సరే మిమ్మల్ని లాగ్ 500 వాల్యూ ఎంత అడిగారు మీరు వెంటనే ఏం చెప్పొచ్చు? 2 పాయింట్ సంథింగ్ అని చెప్పొచ్చు. ఆ సంథింగ్ అనేది మనకు తెలియదు, అది ఇలా మనకి లాగరిథమిక్ టేబుల్స్ నుంచి తెలుస్తుంది. సో ప్రస్తుతానికి ఈ ప్రాబ్లం కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు లాగ్ టు వాల్యూ. సో లాగ్ టు వాల్యూ అనేది ఎలా ఉంటుంది? మనకి 0 పాయింట్తో స్టార్ట్ అవుతుంది. అంటే మనం ఫైనల్ గా చెప్పబోయేది ఏంటంటే లాగ్ టు వాల్యూ వచ్చి దేనికి బిట్వీన్ ఉంటుంది అనేది మనం చెప్పుకోవాల్సిన, ఈ ప్రాబ్లంలో చెప్పుకోవాల్సింది ఏంటంటే లాగ్ టు వాల్యూ వచ్చి దేనికి బిట్వీన్ ఉంటుంది. సో మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు లాగ్ టు వాల్యూ నేను 0 పాయింట్ సంథింగ్ అని చెప్పానంటే సో లాగ్ టు వాల్యూ వచ్చి ఖచ్చితంగా 0కి 1కి బిట్వీన్ ఉంటుంది. సో లాగ్ టు వాల్యూ వచ్చి 0కి 1కి బిట్వీన్ ఉందంటే దాని నుండి మనం ఏమి ఎస్యూమ్ చేయొచ్చు, ఏం ఇంటర్ప్రిట్ చేయొచ్చు? లాగ్ టు వాల్యూ 0కి 1కి బిట్వీన్ ఉందంటే మీ అందరికి కూడా లోయర్ క్లాసెస్లో లైక్ ఫ్రాక్షన్స్ అంటే చెప్పారు. లైక్ ఫ్రాక్షన్స్, అదేవిధంగా ప్రాపర్ ఫ్రాక్షన్స్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్, మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అని చెప్పారు. సో దీంట్లో మీ అందరికీ తెలుసు ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? క్రమభిన్నము. సో క్రమభిన్నం అంటే ఏంటో, అంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటో మీ అందరికి తెలియాలి. సో ఇన్ ఏ ఫ్రాక్షన్ ఇఫ్ ద న్యూమరేటర్ ఈజ్ లెస్ దెన్ ద డినామినేటర్, ఒక భిన్నములో లవము హారము కంటే తక్కువగా ఉంటే దాన్ని ఏమంటాం మనం? క్రమభిన్నం అంటాం. ఏ భిన్నం అంటాం మనం? క్రమభిన్నం. తెలుగులో ఇంగ్లీష్లో ఏమంటారు? ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. ఇన్ ఏ ఫ్రాక్షన్ ఇఫ్ న్యూమరేటర్ ఈజ్ లెస్ దెన్ ద డినామినేటర్ then the fraction is known as proper fraction. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను 1/2 తీసుకున్నాను. సో 1/2 ఏ ఫ్రాక్షన్ అవుతుంది? ప్రాపర్ ఫ్రాక్షన్. ఎందువల్ల? హియర్ 1 ఈజ్ లెస్ దాన్ 2. సో 1 అనేది ఏంటి? న్యూమరేటర్ అవుతుంది, 2 అనేది డినామినేటర్ అవుతుంది. అదేవిధంగా ఏదో 3/4 తీసుకున్నాను. దిస్ ఈజ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. సో 3 less than 4. మీరు అబ్జర్వ్ చేయండి, ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఏం తీసుకున్నా సరే దీని యొక్క వాల్యూ చూడండి. సో 1/2 అంటే ఎంత? 0.5. 3/4 అంటే ఎంత? 4తో డివైడ్ చేయండి 3ని. సో 0 పాయింట్ పెట్టుకున్నాం 30. సో ఎన్ టైమ్స్? 7 times 28. సో దిస్ ఈజ్ ఈక్వల్ 5 times. అగైన్ ఇక్కడ 2 వస్తుంది, 5 times. సో దీని వాల్యూ ఎంత వచ్చింది? 0.75 వచ్చింది. సో 3/4 వాల్యూ 0.7 వచ్చింది, 1/2 వాల్యూ. అలాగే మీరు ఎంత పెద్ద నెంబర్ అని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1/1000 తీసుకోండి. సో 1/1000 దీని వాల్యూ ఎంత? 0.01. ఓకే, సారీ 0.001. సో దేని వాల్యూ తీసుకున్నా సరే, ప్రాపర్ ఫ్రాక్షన్ యొక్క దేని వాల్యూ తీసుకున్నా సరే దాని వాల్యూ ఎప్పుడు కూడా ఏమవుతుంది? 0 కంటే ఎక్కువ ఉంటుంది, 1 కంటే తక్కువ ఉంటుంది. ద వాల్యూ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0 అండ్ లెస్ దెన్ 1. సో ఈ విషయం మనకు తెలియాలన్నమాట. సో మీ అందరికీ డౌట్ రావచ్చు, ఇంత చిన్న ప్రాబ్లం ఉంది కదా, ఇంత బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మరి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే మీకు ప్రాబ్లం అర్థమవుతుంది బాగా. బ్యాక్గ్రౌండ్ తెలియకుండా నేను స్టెప్లు వేసి మీరు తలకై ఊపేశారు అనుకోండి, దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. సో ఇప్పుడు మీ అందరికీ కూడా లాగ్ 2 అనేది ఏ నెంబర్ చెప్పండి ఇప్పుడు? ఎస్, లాగ్ 2 ఇర్రేషనల్ నెంబర్. సో ఇప్పుడు ఇది రేషనల్ నెంబరా ఇర్రేషనల్ నెంబరా అని మనం కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సో ఇంతకుముందు మనం చూసాం √2 మనకు తెలుసు, ఇర్రేషనల్ నెంబర్ అని తెలుసు √2 అనేది. సో √2 ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలంటే మనం ఏం చేసాం? దాన్ని రేషనల్ నెంబర్ అనుకున్నాం. కొద్దిసేపు ఏమనుకున్నాం? రేషనల్ నెంబర్ అనుకున్నాం. సో రేషనల్ నెంబర్ అనుకోవడం వల్ల ఏమి వచ్చింది? మనకు ఒక కాంట్రడిక్షన్ వచ్చింది, ఒక విరుద్ధ భావన వచ్చింది. సో ఇప్పుడు మనకి లాగ్ 2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అనేది మనకి కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి మనసులో. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఎలా ప్రూవ్ చేయాలి? మనం ఆన్సర్ని జస్టిఫై చేయాలి. సో లాగ్ 2 వాట్ ఈస్ ద, మనకి ఒక బిట్లు ఇచ్చి లాగ్ 2 ఏంటి అని అడిగారు అనుకోండి, మీ ఇర్రేషనల్ నెంబర్ రాసేస్తారు, మార్క్ పడిపోద్ది. కానీ ఇక్కడ అది 4 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి. సో లాగ్ 2 రేషనల్ ఆర్ ఇర్రేషనల్, జస్టిఫై యువర్ ఆన్సర్ అంటే. సో లాగ్ 2 ఇర్రేషనల్ రేషనల్ అనేది మనం ఒకటి రాయకూడదు, మన ఆన్సర్ని జస్టిఫై చేసి చూపించాలంటే ప్రూవ్ చేయాలన్నమాట. సో దానికోసం జస్టిఫికేషన్ కోసం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం, ఇప్పుడు మీకు చెప్పిన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఉపయోగపడుతుంది అన్నమాట ఈ ప్రాబ్లంలో. సో దాని అన్ని కూడా మీకు అర్థమైతే ఈ ప్రాబ్లం అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే లెట్ లాగ్ 2 బి
రేషనల్. లాగ్ 2 ఏమనుకుంటున్నాను కొద్దిసేపు నేను ఇప్పుడు రేషనల్ అనుకుంటున్నాను. మనకి యాక్చువల్లీ ఇర్రేషనల్ అని తెలుసు, రేషనల్ అనుకుంటున్నాను. దేర్ ఫోర్ లాగ్ 2 రేషనల్ నెంబర్ కాబట్టి సమ్ లాగ్ 2 దేనికి ఈక్వల్ చేస్తానంటే సమ్ p బై q కి ఈక్వల్ చేస్తాను. సమ్ p బై q కి ఈక్వల్ చేస్తాను. సో హియర్ p గ్రేటర్ దాన్ here p less than q. సో మీ అందరూ డౌట్ రావాలి, p less than q అని ఎందుకు రాశానంటే మీ అందరూ కూడా బ్యాక్గ్రౌండ్ చెప్పాను. ఏం చెప్పాను, దీంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి చెప్పండి, 1 డిజిట్ ఉంది. సో దీని యొక్క వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చెప్పాను మీకు నేను 0 పాయింట్తో స్టార్ట్ అవుతుంది. అంటే దీంట్లో 1 డిజిట్ ఉందంటే సో లాగ్ 2 యొక్క వాల్యూ 0కి 1కి బిట్వీన్ ఉంటుంది. సో దిస్ మీన్స్ since log 2, the value of log 2 0 less than log 2 less than 1. సో log 2 యొక్క వాల్యూ 0 కంటే ఎక్కువ ఉంటుంది, 1 కంటే తక్కువ ఉంటుంది. ఈ విషయం మనకి ఎలా తెలిసింది, ఇప్పుడే మీ అందరికి బ్యాక్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. దీంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 డిజిట్ ఉంది. సో 1 డిజిట్ ఉంది కాబట్టి దీని వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 పాయింట్ సంథింగ్. సో ఎక్కడి వరకు వస్తుంది, దీని వాల్యూ 1 అవుతుందా, అవ్వదు. ఎందువల్ల, దీంట్లో 2 డిజిట్స్ ఉంటేనే దాని యొక్క వాల్యూ 1 అవుతుంది కాబట్టి. సో దీని యొక్క వాల్యూ ఏమవుతుంది, 0కి 1కి బిట్వీన్ ఉంటుంది. సో దీని యొక్క వాల్యూ అన్న 0కి 1కి బిట్వీన్ ఉందనుకోండి, అది ఖచ్చితంగా ఏమవ్వాలి, దానికి ఇప్పుడు దేనికి ఈక్వల్ చేసుకున్నాను నేను, p బై క్యూకి ఈక్వల్ చేసుకున్నాను కాబట్టి ఖచ్చితంగా దీని యొక్క వాల్యూ 0కి 1కి బిట్వీన్ ఉండాలంటే p ఈజ్ లెస్ దాన్ q అవ్వాలి. p యొక్క వాల్యూ q కంటే తక్కువ అయితేనే దాని యొక్క వాల్యూ 0కి 1కి బిట్వీన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను p గ్రేటర్ దాన్ q తీసుకున్నాను అనుకోండి, అంటే 4/2 తీసుకున్నాం సపోజ్. చూడండి ఇక్కడ p గ్రేటర్ దాన్ q, దీని వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి, 2 వచ్చేసింది. అంటే ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ యొక్క వాల్యూ 1 ఆర్ గ్రేటర్ దాన్ 1 అవుతుంది. అర్థవుతుందా, 1 అవుతుంది లేదా గ్రేటర్ దాన్ 1 అవుతుంది. సో అందువల్ల చూడండి ఒకదానికి ఒకటి ముడిపడి ఉందన్నమాట. ఫస్ట్ నేను ఏమనుకుంటున్నానంటే log 2 రేషనల్ అనుకుంటున్నాను. సో log 2 రేషనల్ అనుకుంటున్నాను కాబట్టి log 2ని సమ్ p బై q కి ఈక్వల్ చేసుకున్నాను. సో మనకి log 2 యొక్క వాల్యూ 0కి 1కి బిట్వీన్ ఉంటుంది. సో దీని యొక్క వాల్యూ 0కి 1కి బిట్వీన్ ఉండాలంటే ఖచ్చితంగా అది ఏమవ్వాలి, దాని ఫ్రాక్షన్ కింద ఎక్స్ప్రెస్ చేసుకున్నాను కాబట్టి అది ఏ ఫ్రాక్షన్ అవ్వాలి, ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ అవ్వాలి. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఖచ్చితంగా న్యూమరేటర్ డినామినేటర్ కంటే తక్కువ ఉండాలి. సో p లెస్ దాన్ q. సో అందరికి ఇక్కడ వరకు అర్థమైందమ్మా. ఓకే, నేను నెక్స్ట్ ప్రొసీడ్ అవుతున్నాను, నెక్స్ట్ స్టెప్ వేస్తున్నాను. ఇక్కడ మీ అందరూ అర్థం చేసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే, దీని కింద బేస్ లేకపోతే ఏం పెట్టుకోవచ్చు, బేస్ కామన్ లాగరిథం కాబట్టి బేస్ 10 పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇదంతా కూడా ఏ ఫామ్ లో ఉంది, ఇదంతా కూడా లాగరిథమిక్ ఫామ్ లో ఉంది. సో ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో మార్చాలి. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో మార్చాలంటే ఏం చేయాలి, ఇక్కడ లాగ్ ని అరేంజ్ చేసేసుకొని ఈ 10 తీసుకెళ్ళి దీని కింద పెట్టాలి. సో దిస్ ఇంప్లైస్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో కన్వర్ట్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది, 10 పవర్ p బై q ఈజ్ ఈక్వల్ టు 2 అని వచ్చింది. ఓకే, 10 పవర్ p బై q ఈజ్ ఈక్వల్ టు 2 అని వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే బోత్ సైడ్స్ p యొక్క పవర్ తో దీన్ని రైస్ చేస్తాను అనమాట. ఏంటి, బోత్ సైడ్స్ q యొక్క పవర్ తో రైస్ చేస్తాను. దీని అర్థం ఏంటి చూడండి ఒకసారి, ఎలా చూడండి. సపోజ్ 2 పవర్ 1/2 ఈజ్ ఈక్వల్ టు సమ్ a పవర్ a అని ఉందనుకోండి. నేను దీన్ని స్క్వేర్ చేస్తున్నాను బోత్ సైడ్స్. ఇక్కడ స్క్వేర్ చేశాను, ఇక్కడ స్క్వేర్ చేశాను. అప్పుడు ఏమవుతుంది, a పవర్ m హోల్ పవర్ n ఫార్ములా ఉంది కదా, ఏమవుతుంది మనకి 2 పవర్ 1/2 ఇంటూ 2, ఈ 2 క్యాన్సిల్ అయిపోయి దిస్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 అవుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ నేను బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేశాను. నేను ఇక్కడ బోత్ సైడ్స్ ఏం చేస్తున్నానంటే q యొక్క పవర్స్ తో రైస్ చేస్తున్నాను. సో q యొక్క పవర్ అంటే నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే దిస్ ఇంప్లైస్ 10 పవర్ p బై q హోల్ పవర్ q వేసుకుంటున్నాను. సో ఇక్కడ హోల్ పవర్ q వేసుకున్నాను కాబట్టి ఇటువైపు కూడా హోల్ పవర్ q వేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇది ఎలా ఉంది, a పవర్ m హోల్ పవర్ n లా ఉంది. అప్పుడు a పవర్ mn అవుతుంది. సో దాని ప్రకారం ఇది ఏమవుతుంది అంటే దిస్ ఇంప్లైస్ 10 పవర్ q ఇంటూ p బై q ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ q అవుతుంది. సో ఇక్కడ q క్యాన్సిల్. సో ఇంకా మనకి ఏం మిగిలిందంటే 10 పవర్ p. సో 10 పవర్ p ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ q మిగిలింది. ఓకే,
అందరికి ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో వన్స్ అగైన్ మళ్ళీ చెప్తాను చూడండి, ఎందువల్లంటే ఇది అర్థం అవ్వకుండా నెక్స్ట్ స్టెప్ వినడం అనేది అర్థం లేదు దాంట్లో. సో దానికోసం మళ్ళీ చెప్తాను చూడండి. ఇక్కడ వరకు మీ అందరికి అర్థమైంది కదా. సో ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా రాసుకున్నాను, బోత్ సైడ్స్ క్యూ యొక్క పవర్ తో రైజ్ చేశాను ఇక్కడ. సో ఏ పవర్ ఎం హోల్ పవర్ అంటే ఏ పవర్ ఎంఎన్ అవుతుంది. సో 10 పవర్ క్యూ ఇంటూ పీ బై క్యూ అవుతుంది. సో ఇక్కడ క్యూ క్యాన్సిల్ అవుతుంది. సో దిస్ ఎంప్లాయిస్ 10 పవర్ పీ ఈజ్ ఈక్వల్ 2 పవర్ క్యూ వచ్చింది. సో ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు నేను 10 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాను అనుకోండి, దిస్ ఎంప్లాయిస్ దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమవుతుంది, మనం ఎలా రాసుకోవచ్చు, 2 ఇంటూ 5 హోల్ పవర్ పీ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ క్యూ అని రాసుకోవచ్చు. సో ఏబి హోల్ పవర్ ఎం అంటే ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం కింద, కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే దిస్ ఎంప్లాయిస్ 2 పవర్ పీ ఇంటూ 5 పవర్ పీ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ క్యూ అని రాయొచ్చు. ఇప్పుడు 2 పవర్ పీ మల్టిప్లై చేస్తుంది. సో రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసినట్లయితే దిస్ ఎంప్లాయిస్ 5 పవర్ పీ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ క్యూ by 2 power p. So this implies 5 power p is equal to a power m by a power n. a power mn అవుతుంది కాబట్టి this is equal to 2 power q minus p అవుతుంది. సో ఇక్కడే మనకి ఈ స్టెప్ లో లాజిక్ అంతా ఇక్కడే ఉందన్నమాట. ఇక్కడతో ఆపుదాం. చూడండి ఇక్కడ p ఏంటి చెప్పండి, p లెస్ దాన్ q మాట, అంటే q అనేది p కంటే ఎక్కువ. ఓకే, సో ఇక్కడ చూడండి 1/2 తీసుకున్నాను. సో దిస్ ఈజ్ లెస్ దాన్ అండ్ దిస్ ఈజ్ గ్రేటర్ దాన్. సో ఇక్కడ 2 అనేది 1 కంటే గ్రేటర్ కదా. సో ఇప్పుడు నేను 2 లోంచి 1 సబ్ట్రాక్ట్ చేశాను అనుకోండి, ఏదైనా పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమవుతుంది, పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో దిస్ ఇస్ గ్రేటర్ దెన్ 0 అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి p లెస్ దెన్ q అంటే q అనేది p కంటే పెద్దది. సో ఇక్కడ q మైనస్ p చేస్తున్నాను అంటే ఇక్కడ పెద్ద నెంబర్ నుంచి ఒక చిన్న నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తాను కాబట్టి ఖచ్చితంగా ఈ q ఏమవుతుంది, ఒక పాజిటివ్ నెంబర్ అవుతుంది, ఒక పాజిటివ్ ఇంటీజర్ అవుతుంది. సో అంటే ఒక పాజిటివ్ వాల్యూ వచ్చింది అనమాట. ఇటువైపు చూడండి 5 పవర్ పీ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ క్యూ మైనస్ పీ వచ్చింది. ఇక్కడ 5 ఏంటి చెప్పండి, ఆడ్ నెంబర్, క్యూ ఏంటి ఈవెన్ నెంబర్. ఏదైనా ఒక ఈవెన్ నెంబర్ తీసుకోండి మీరు, అంటే 2 తీసుకున్నాను ఇక్కడ, ఏదైనా ఒక పాజిటివ్ ఇంటీజర్ తీసుకోండి, మీ ఇష్టం ఏదైనా చెప్పండి. 3 చెప్పండి, 3. 2 క్యూబ్ అంటే ఎంత, 8. ఇంకోటి చెప్పండి 4. 2 పవర్ 4 అంటే ఎంత, 16. ఇంకోటి చెప్పండి 2 పవర్ 5 అంటే ఎంత, 32. లేదా 2 పవర్ 1 అంటే ఎంత, 2. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఈ నెంబర్స్ అన్ని 2, 8, 16, 32. సో 2కి ఏదన్నా ఒక పాజిటివ్ ఇంటీజర్తో రైస్ చేస్తే ఖచ్చితంగా అన్ని కూడా ఏమవుతాయి, ఈవెన్ నెంబర్స్ వస్తాయి. 2కి ఏదన్నా ఒక పాజిటివ్ ఇంటీజర్తో రైస్ చేసాం అనుకోండి 2ని, సో ఖచ్చితంగా మనకి ఏమొస్తాయి, అన్ని కూడా ఈవెన్ ఇంటీజర్స్ వస్తాయి. ఇక్కడ చూడండి 5 ఏంటిది, ఆడ్ మాట. సో 5 అనేది బేస్ ఇక్కడ ఆడ్ ఉంది కాబట్టి మీరు p ప్లేస్లో మీ ఇష్టం వచ్చిన నెంబర్ ఏదన్నా వేయండి. 5 పవర్ 1, అదేవిధంగా ఇక్కడ 5 పవర్ 2, అదేవిధంగా 5 పవర్ 3. సో ఏ నెంబర్ వేసినా సరే 5 పవర్ 1 అంటే 5 అవుతుంది, 5 స్క్వేర్ అంటే 25 అవుతుంది, 5 క్యూబ్ అంటే ఏమవుతుంది, 125 అవుతుంది, 5 పవర్ 4 అంటే ఎంత అవుతుంది, 625. సో 5 యొక్క పవర్ మనం ఏదైనా ఒక పాజిటివ్ ఇంటీజర్ వేసినప్పుడు, సో 5 యొక్క పవర్ పాజిటివ్ ఇంటీజర్ వేసినప్పుడు దాని యొక్క వాల్యూ ఖచ్చితంగా ఏమవుతుంది, ఒక ఆడ్ నెంబర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఫైనల్ గా కంక్లూజన్ ఏంటంటే, మనం చెప్పుకోబోయేది ఏంటంటే, so left hand side is an odd integer, left hand side is an odd number and right hand side is an even number. ఎప్పుడన్నా ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ ప్రపంచంలో ఎక్కడన్నా ఈక్వల్ అవుతాయి చెప్పండి. సో ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ ఎప్పుడు ఈక్వల్ కావు. సో విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్ యాజ్, సో విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్, సో విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. సో ఇది మనకి కాంట్రడిక్షన్ వచ్చింది, which is a contradiction as LHS is an odd integer LHS is an odd integer and RHS odd integer అని కంటే odd number అని రాద్దాం. LHS is odd number and RHS right hand side is an even number. Okay, therefore our assumption is wrong. Our assumption
therefore our assumption is wrong. సో మనం assumption ఏం తీసుకున్నాం, log2 irrational నెంబర్ తీసుకున్నాం. సో our assumption is wrong. therefore ఏమవుతుంది మనకి, log2 ఏమవుతుంది మనకి, is irrational. సో ఈ విధంగా మనం ప్రూవ్ చేయమాట. చూడండి, సో మ్యాథమెటిక్స్ అంటే ఈ విధంగా సిస్టమేటిక్ గా దేన్ని మనం యాక్సెప్ట్ చేయకూడదు. ద స్టూడెంట్ డస్ నాట్ యాక్సెప్ట్ అన్ ఆర్గ్యుమెంట్ అన్లెస్ ఈజ్ లాజికల్లీ కన్విన్స్డ్. సో లాజికల్ గా ప్రూఫ్ ఉండాలి. సో అప్పుడు మాత్రం మనం దేనిని యాక్సెప్ట్ చేయాలి మ్యాథమెటిక్స్ లో. సో ఇక్కడ చూడండి, log2 ఇర్రేషనల్ అని ఎలా జస్టిఫై చేసి చూడండి, మనం ఎంత లాజికల్ స్టెప్స్ తోటి అంతా కూడా ఎవరు దానికి ఇప్పుడు మనం కాదనేది సరిపోరన్నమాట. log2 రేషనల్ ఇర్రేషనల్ అని మనం ఎంతగా వాదించిన కుదరదు. సో ఈ విధంగా మనం చెప్పామనుకోండి, ఖచ్చితంగా అందరూ యాక్సెప్ట్ చేయవలసిందే. ఓకే, వన్ సెకండ్ చెప్తున్నాను చూడండి. లెట్ log2 బి రేషనల్ అనుకుంటున్నాను. సో log2 ఎలా రాసుకోవచ్చు, మనం log2 బేస్ 10 బేస్ ఇవ్వలేదు కాబట్టి. సో log2 రేషనల్ నెంబర్ కాబట్టి p/q ఫామ్ లో ఉంటుంది. మన అందరికీ తెలుసు log2 వాల్యూ 0 కి 1 కి బిట్వీన్ ఉంటుంది. సో 0 కి 1 కి బిట్వీన్ ఎక్కడి వరకు ఉంటే చెప్పండి, log9 వరకు కూడా, log2 నుంచి log9 వరకు కూడా దీని వాల్యూస్ 0 కి 1 కి బిట్వీన్ ఉంటాయి. అదేవిధంగా log10 log11 నుంచి log99 వరకు కూడా దీని వాల్యూస్ 1 కి 2 కి బిట్వీన్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ 101 దగ్గర నుంచి log990 వరకు కూడా 3 కి 4 కి బిట్వీన్ ఉంటాయి. సో ఇవి ఎలా వచ్చినాయి మీ అందరికీ చెప్పడం జరిగింది. సో log2 వాల్యూ, సో దీంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 డిజిట్ ఉంది. 1 లోంచి 1 సపరేట్ చేయండి 0. సో 0 పాయింట్ సంథింగ్ మాట. సో దీని వాల్యూస్ అన్ని కూడా 0 పాయింట్ సంథింగ్. log2 వాల్యూ 0 పాయింట్ సంథింగ్, log3 వాల్యూ 0 పాయింట్ సంథింగ్, అలా log9 వరకు 0 పాయింట్ సంథింగ్. log10 మాత్రం మళ్ళీ దాని వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చేసింది. సో log99 వరకు కూడా 1 పాయింట్ సంథింగ్, మరి log100 2 వచ్చింది. సో log101 నుంచి log999 వరకు 2 పాయింట్ సంథింగ్ ఉంటాయి. సో log2 వాల్యూ 0 కి 1 కి బిట్వీన్ ఉంటుంది. సో log2 వాల్యూ 0 కి 1 కి బిట్వీన్ ఉందంటే ఇక్కడ దీన్ని మనం ఫ్రాక్షన్ కి ఎక్స్ప్రెస్ చేసామంటే, సో ఇక్కడ ఫ్రాక్షన్ లో మనకి దీని వాల్యూ 0 కి 1 కి బిట్వీన్ రావాలంటే ఖచ్చితంగా p లెస్ దాన్ q అవ్వాలి. అలా అయినప్పుడు మాత్రం దీని యొక్క వాల్యూ 0 కి 1 కి బిట్వీన్ వస్తుంది. అలా కాకుండా p గ్రేటర్ దాన్ తీసుకున్నాం అనుకోండి, p గ్రేటర్ దాన్ q తీసుకున్నాం అనుకోండి, అది 1 కంటే ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది. ఎక్కువైపోద్ది, అవకాశం కాదు ఎక్కువైపోద్ది. ఓకే, 1 అవ్వచ్చు, 1 కంటే ఎక్కువ అయిపోవచ్చు. సో 1 అవ్వదు, 1 కంటే ఎక్కువ అవుతుంది. ఎందువల్లంటే ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాదు కదా, గ్రేటర్ దాన్ తీసుకున్నాం కాబట్టి. సో p గ్రేటర్ దాన్ q తీసుకుంటే ఖచ్చితంగా దీని యొక్క వాల్యూ 1 కంటే ఎక్కువైపోతుంది. అందువల్ల p లెస్ దాన్ q తీసుకోవాలి. సో ఇక్కడ p లెస్ దాన్ q, దీని మీద చాలా డిపెండ్ అయి ఉంది ప్రాబ్లం అంతా కూడా. ఇక్కడ చూడండి, సో ఇప్పుడు ఇది లాగరిథమిక్ ఫామ్ లో ఉంది. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకున్నట్టయితే 10^p/q = 2. ఇప్పుడు నేను బోత్ సైడ్స్ q యొక్క పవర్స్ తో రైజ్ చేశాను. అప్పుడు ఏమవుతుందంటే 10 పవర్ ఇక్కడ ఏమవుతుంది, q ఇంటూ p/q = 2^q. q క్యాన్సిల్. సో 10^p = 2^q వచ్చింది. సో 10 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకున్నట్లయితే 2 multiplied by 5^p = 2^q. సో ab హోల్ పవర్ m కింద ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే a^m into b^m = 2^q. సో ఇక్కడ 2^p మల్టిప్లై చేస్తుంది. సో రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది. సో దిస్ ఇంప్లైస్ 5^p = 2^q హోల్ బై 2p. సో ఇక్కడ 2p కాదు, 2^p. ఓకే, సో a^m హోల్ పవర్ n ఫార్ములా ఉంది, a^m by a^n ఫార్ములా ఉంది, a^m-n కాబట్టి. సో దిస్ ఇంప్లైస్ 5^p = 2^q - p వచ్చింది. సో ఇక్కడే మనకి ఒక కాంట్రడిక్షన్ అనేది అరైజ్ అయింది. ఎలా వచ్చిందంటే మనకి కాంట్రడిక్షన్ ఇక్కడ q - p is a positive integer, q - p greater than 0, this is a positive integer. సో ఇది పాజిటివ్ అని ఎలా తెలిసింది మనకి, ఇక్కడ చూడండి, p less than q అంటే q greater than p కదే. సో q greater than p అయినప్పుడు q - p అవుతుంది ఖచ్చితంగా, q - p ఖచ్చితంగా పాజిటివ్ అవుతుంది. సో అందువల్ల ఇక్కడ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి. ఇక్కడ పాజిటివ్ అయితేనే మనకి ఇక్కడ వర్కౌట్ అవుతుంది, లేదా అవ్వదు. సో ఇక్కడ మనకి q - p పాజిటివ్ అవుతుంది, p అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్. ఎందువల్ల ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ మాట. 1/p/q లో p అనేది ఏంటి, మనకి ఇంటీజర్స్ మాట. సో ఇక్కడ ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుందంటే 5^p దీని యొక్క వాల్యూ ఏమవుతుందంటే, దీని యొక్క వాల్యూ ఒక ఆడ్ నెంబర్ అవుతుంది. 2^q - p ఇది ఒక ఈవెన్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు మీ అందరికి చూపించడం జరిగింది. సో ఒక ఆడ్ నెంబర్ వచ్చి ఒక ఈవెన్ నెంబర్ కి ఎప్పుడు ఈక్వల్ కాదు, కానీ ఇక్కడ ఈక్వల్ అయింది. సో దిస్ ఇస్ విచ్ ఇస్ ఏ కాంట్రడిక్షన్ అనమాట. సో ఈ కాంట్రడిక్షన్ ఎందుకు అరైజ్ అయింది మనకి, అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. మనం ఏం తీసుకున్నాం, log2
రేషనల్ అని తీసుకోవటం వల్ల ఇది రాంగ్ వచ్చింది. సో లాగ్ టు ఆటోమేటిక్ ఏమవుతుంది మనకి ఇర్రేషనల్ అవుతుంది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. ఓకే, సో నెక్స్ట్ log 100 రేషనల్ ఆర్ ఇర్రేషనల్, జస్టిఫై యువర్ ఆన్సర్. వెరీ సింపుల్ మాట ఇది, డైరెక్ట్ గా ప్రాబ్లం ఇచ్చేసారు ఇక్కడ మనకి. సో ఇక్కడ సెకండ్ వన్ log 100. సో log 100 దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం చెప్పండి. సో log 100, సో దీని బేస్ ఏముంటది 10 ఉంటుంది, ఏమీ లేకపోతే దిస్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం log 100, దీన్ని ఎలా రాసుకోవచ్చు log 10 స్క్వేర్ అని రాసుకోవచ్చు, 100 10 స్క్వేర్ అని రాసుకోవచ్చు, బేస్ 10. సో log a పవర్ m లా ఉంది కాబట్టి m log a అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ log 10 base 10. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2. rational, 2 is a rational. So hence log 100 base 10 is rational. సో దీన్ని డైరెక్ట్ గా చేస్తాం, దీనిలో లాజికల్ గా ప్రూఫ్ ఏమి లేదు. సో log 100 బేస్ 10 తీసుకున్నాను. సో 100 10 స్క్వేర్ అని రాసుకున్నాను. దిస్ ఈక్వల్ 2 log a పవర్ m లా ఉంది, m log a కింద రాసుకున్నాను, 2 log 10 బేస్ 10 రాశాను. సో log 10 బేస్ 10 అంటే దీని వాల్యూ 1 కాబట్టి 2 into 1. సో దిస్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ కాబట్టి హెన్స్ log 100 బేస్ 10 ఇస్ మనకి ఏమవుతుందంటే రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఈ విధంగా మనం దీన్ని ప్రూవ్ చేయాలి. సో ఈ రోజుతో మనకి రియల్ నెంబర్స్ చాప్టర్ కంప్లీట్ అయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్, ఇన్ని రోజులు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా విన్నారు. సో మనకు మ్యాథమెటిక్స్ వింటున్నప్పుడు ఏంటంటే ఇది అబ్స్ట్రాక్ట్ సబ్జెక్ట్ అన్నమాట, అబ్స్ట్రాక్ట్ అంతా కూడా. సో ఈ మిగతా సబ్జెక్ట్ లాగా దీంట్లో మనకి పిక్చర్స్ అవి కనిపించవు ఎక్కువ. సో అందువల్ల కొంచెం బోరింగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మరలా చేయాలనిపిస్తూ ఉంటుంది. అర్థం అనే వాళ్ళకి మాత్రం చిత్రం చూపిస్తుంది అన్నమాట మ్యాథమెటిక్స్ అనేది. సో అర్థం చేసుకోవడంలో ఉంటుంది అంతా కూడా. ఓకే, సో మనకి ఈ రోజుతో ఈ చాప్టర్ కంప్లీట్ అయింది. రేపటి నుంచి మనం సీకెంట్స్ అండ్ టాంజెంట్స్ టు ఏ సర్కిల్ అనే కొత్త చాప్టర్ మనం నేర్చుకుందాం. టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టు ఏ సర్కిల్ అనే కొత్త చాప్టర్ మనం నేర్చుకుందాం. సో అదేవిధంగా ఈ చాప్టర్కి సంబంధించి సండే గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, అందరూ కూడా అటెంప్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.